హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిల్లీ చికెన్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా చేసిన. ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నేను బోన్లెస్ చికెన్ ని తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేయాలి. 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. నేను సాల్ట్ వేసే వీడియో క్లిప్ మిస్ అయ్యింది. 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోండి. వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలపాలి. కావాలంటే మీరు చేతితో కలపండి. ఈ విధంగా అన్ని కలిసేటట్టు కలిపిన తర్వాత ఒక ఎగ్ వేసుకోండి. ఎగ్ వేయడం వలన ఈ చికెన్ ముక్కల పైన కోటింగ్ బాగా వస్తుంది. చికెన్ ని ఈ విధంగా కలిపిన తర్వాత దీనిని 20 to 30 మినిట్స్ ఇలాగే మూత పెట్టి పక్కకు పెట్టండి. లేదా టైం ఉందనుకుంటే 1 అవర్ నుండి 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టండి. మూత పెట్టి 2 అవర్స్ తర్వాత డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది. లేకుంటే మీకు టైం లేకుంటే ఒక 20 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది. అది మీ ఇష్టం. ఇప్పుడు నేనైతే దీనిని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెడతా. మనం చిల్లీ చికెన్ కొరకు చికెన్ కలిపి పెట్టి 2 అవర్స్ అవుతుంది. అంటే చికెన్ కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టిన 2 అవర్స్. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ వేడెక్కే లోపల మనము ఈ చిల్లీ చికెన్ కావాల్సిన సాసెస్ అన్ని కలిపి పెట్టుకుందాం ఒక బౌల్లో. ముందుగా చిల్లీ సాస్ తీసుకుంటున్నా నేను 2 టేబుల్ స్పూన్స్ అంతా. అలాగే 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ స్టార్చ్ వేయండి. అదే కార్న్ ఫ్లోర్ వేసి ఈ కార్న్ ఫ్లోర్ ఇందులో కలిసేటట్టు కలపండి. కలిపి ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేయండి. వాటర్ వేసి కలిపి పెట్టండి. ఇప్పుడు దీన్ని ఇలాగే పక్కకు పెట్టేసేయాలి. మనం దీనిని చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. మనం కలిపి పెట్టిన చికెన్ ఒకసారి స్పూన్ తో ఇలా కలపండి. కలిపి ఒక్కొక్కటి వేసి డీప్ ఫ్రై చేయండి. ఇలా 2 అవర్స్ చికెన్ ని నాననివ్వడం వలన చికెన్ సాఫ్ట్ గా అవుతుంది. కొద్దిగా ఫ్రై కాగానే ఇలా కొద్దిగా దూరంగా అనండి చికెన్ ముక్కలని. ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేస్తే చికెన్ లోపలి వరకు బాగా ఉడుకుతుంది. లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. మిగతాయి కూడా సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేద్దాం. చిల్లీ చికెన్ కావాల్సిన చికెన్ రెడీ అయ్యింది. మనం దీనితో రెసిపీ ప్రిపేర్ చేద్దాం. మనం చికెన్ డీప్ ఫ్రై చేసిన కడాయిలోనే చిల్లీ చికెన్ ప్రిపేర్ చేద్దాం. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి చిల్లీ చికెన్ కి ఎంత ఆయిల్ అవసరమో అంత ఈ కడాయిలో ఉంచిన నేను 1 టేబుల్ స్పూన్ ఉంటుంది అంతే. కడాయి వేడెక్కాక ఇలా సన్నగా కట్ చేసిన గార్లిక్, అలాగే ఇలా సన్నగా కట్ చేసిన అల్లము, నేను జింజర్ ఒక 2 నుంచి 3 ఇంచెస్ తీసుకున్నా. అలాగే గార్లిక్ క్లోవ్స్ ని 10 to 12 తీసుకున్నా. వీటిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేయాలి. ఇప్పుడు వీటిని వేయాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయాలి. నేను ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ ఈ విధంగా పెటల్స్ లాగా కట్ చేసి వేయాలి. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నా. ఇవి వేగే వరకు ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి. ఇవి వేగడం అంటే జస్ట్ పచ్చివాసన పోవాలి, మరీ ఎక్కువ ఉడకకూడదు. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టిన సాసెస్ ఉన్నాయి కదా, అన్ని కలిపి పెట్టినాం కదా, ఈ మిక్చర్ ని వేయాలి ఇందులో. ఇప్పుడు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టాలి. హై ఫ్లేమ్ లో పెట్టి ఇది కొద్దిగా ఉడుకుతున్నప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టిన ఈ చికెన్ ముక్కలను వేయాలి.
వేసి హై ఫ్లేమ్లో పెట్టి కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 3 మినిట్స్ ఖచ్చితంగా కలపాలి ఇలాగే. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 మినిట్ ఆగిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 మినిట్ అవుతుంది. ఇందులో ఒక లెమన్ స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. లెమన్ స్క్వీజ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చిల్లీ చికెన్ రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.